ఇన్స్టంట్గా రాగి దోశలు అయితే చేసుకోవచ్చండి. సూపర్ ఉంటాయి టేస్ట్ అయితే. ఒక్కసారి నేను చెప్పినట్టుగా చేయండి. 1 కప్పు రాగి పిండి అయితే తీసుకోవాలండి. మీరైతే పెద్ద దాంట్లో కలుపుకోండి కొద్దిగా. ఇప్పుడు ఉప్పు అయితే వేసుకోవాలండి. 2 స్పూన్స్ అయితే ఉప్పు వేసుకుంటున్నా నేను. ఇప్పుడు దాంట్లోకి 1 కప్పు సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయలు, అట్లాగే పచ్చిమిర్చి, అట్లాగే కొత్తిమీర, ఇంకా మీ ఇష్టం కరివేపాకు. వాటర్ వచ్చేసి 2½ కప్స్ అండి. మీరు దేంతో అన్నా తీసుకోండి. గ్లాస్తో అయితే 2½ గ్లాసులు, 1 గ్లాస్కి 2½. అదే కప్ అయితే 1 కప్పుకి 2½ కప్పులు. ఇప్పుడు నిదానంగా కొద్దిగా వేసుకుని సేమ్ ఎట్లాగంటే రవ్వ దోశలకి ఎట్లా లూజ్గా కలుపుకుంటారు, 2½ కప్పులు వేసి నీళ్ళు అట్లా కలుపుకోవాలండి. ఎక్కడా కూడా ఉండలనేవి ఉండకూడదు, జారుగా కలుపుకోవాలి. ఈ మిగిలిన కూడా వేసేస్తా. ఇదిగోండి పచ్చిమిర్చి వేసుకోండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని స్టవ్ మీద పెనం పెట్టి, పెనం అనేది నాన్ స్టిక్ అయితేనే మంచిగా వస్తాయండి. నార్మల్ది అయితే అంత మంచిగా రావు. చూసారా, ఇట్లా పలచగా పోసుకోవాలి, థిక్గా అయితే పోయొద్దు. అట్లాగే ఆయిల్ కూడా వేసుకోవాలండి. కింద కలర్ వచ్చింది అనిపించుకుంటే తిప్పొచ్చండి, కాలవకుండా అయితే తిప్పబాకండి, ఇరిగిపోతుంది. చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో. టేస్ట్ కూడా అంతే బాగుంటాయండి. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎట్లా కుదిరిందో నాకు కామెంట్లో కామెంట్ చేయండి. ఇంతేనండి, తీసి ప్లేట్లోకి అయితే తీసేసుకోవటమేనండి. మళ్ళీ ఇంకొక దోశ అయితే పోసుకోవాలి. లైట్గా ఆయిల్ కూడా వేసుకోవాలండి. ఇదైతే నాన్ స్టిక్ పెనం మీద చేయండి. అంటే నార్మల్ దాని మీద చేయొచ్చు కానీ విరిగిపోతాయి అన్నమాట, అంత సరిగ్గా రావు. ఇట్లా టర్న్ చేసుకోవాలి. ఒకసారి కాలిన తర్వాత ఇంకోవైపు కాల్చుకోవాలి. ఇంతేనండి, ప్లేట్లోకి తీసేసుకోవటమే. రెసిపీ అనేది ఎంతో ఈజీగా ఉంటుందండి. కాకపోతే మొత్తం అంతా దోశలు పోసుకునే దాంట్లోనే ఉంటుందండి. ఎంత పలుచగా పోసుకుంటే అంత మంచిగా వస్తాయి దోశలు. ఇంతేనండి, ఎంతో టేస్టీగా చేసుకోవచ్చు రాగి దోశలు. ఇన్స్టంట్గా చేసుకోవచ్చండి. మనం మినపట్టును కూడా మర్చిపోవచ్చు అనమాట, అంత బాగుంటుంది మిల్లెట్ దోశ. టేస్ట్ అయితే భలేగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. ఇట్లాగే మొత్తం అన్నీ ఇట్లా దోశలు అయితే వేసేసుకోవాలండి. దీన్ని నేను మామిడికాయ పచ్చడితో తింటున్నా. టేస్ట్ అయితే భలేగా అనిపించిందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి. నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.